మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూయర్స్, ఈరోజు మన స్టూడియోలో ఫేమస్ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు ఎస్టీడీ ప్రివెన్షన్స్ కోసం కానీ సమ్ సేఫ్టీస్ యూస్ చేస్తారు, లైక్ కాండమ్స్ ఇవన్నీ యూస్ చేస్తారు సార్ మ్యారేజ్కి ముందే సెక్షువల్ అఫైర్స్ ఉన్న వాళ్ళు. సో అసలు ఇది కాండమ్స్ యూస్ చేయడం మంచిదా కాదా? ఇట్ ఈస్ మనం కొంచెం సైన్స్ ప్రకారంగా మనం వెళ్తాం. ఓకేనా? సో అక్కడ ఏంటంటే ఈ కండమ్ లోపల యాక్చువల్గా దే పుట్ సమ్ సైడ్ ఆఫ్ స్మాల్ కెమికల్ అమౌంట్ ఉంటుంది అక్కడ. ఓకే, స్మాల్ కెమికల్స్ ఈ కండమ్ లోపల ఉంటుంది, లేకపోతే లిక్విడ్. ఓకే, స్మాల్ లిక్విడ్ పార్ట్ విల్ బి దేర్. సో ఆ లిక్విడ్ యాక్చువల్లీ ఏం చేస్తాయంటే ఎప్పుడైనా సరే మనకు డిశ్చార్జ్ అయిన తర్వాత సిమెన్ ఎప్పుడైనా సరే మనకు డిశ్చార్జ్ అవుతుంది, ఆ సిమెన్లో ఉన్న స్పామ్స్కు చంపేస్తాయి అన్నమాట. ఓకే, సో దట్ సైడ్ ఆఫ్ కెమికల్ ఈస్ దేర్ ఇన్ ద కండమ్. సో ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే ఒకరు సపోజ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఇన్ కేస్ బ్రేకేజ్ వచ్చింది అనుకో, కండమ్ పగిలిపోయింది అనుకో, అయినా సరే కూడా అక్కడ డిశ్చార్జ్ అయిన తర్వాత స్పామ్స్ మొత్తం చనిపోతుంది కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు అని మనం అనుకోవాలి. దట్ ఈజ్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్పెషల్గా ఎక్కువ మంది కండమ్ యూజ్ చేయడానికి ఒకటే కారణం ఏంటంటే లైక్ వాళ్ళకు ఎనీ సైడ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ రావకూడదు అండ్ హెచ్ఐవి రావకూడదు, సో ఎయిడ్స్ వరకు వెళ్ళకూడదు అని అనుకొని వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ ఈ కెమికల్ ఉంటుంది కదా, ఆ కెమికల్ యాక్చువల్గా దానిలో కొన్ని రకాల అనాస్థెసియా ప్రాపర్టీ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా మనం కండమ్ యూజ్ చేస్తున్నాం, ఆ కెమికల్ ఎప్పుడైనా సరే మనకు పెనీస్ ఫ్రంట్ పార్ట్లో మనకు తగులుతుంది, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం నమ్నెస్ కూడా అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, స్లైట్లీ, అది మనకు తెలియదు. ఓకే, అండ్ ఇది అన్ని యూజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ సెక్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు అంత ఈజీగా సెక్సువల్ చార్మ్ ఉండదు అండ్ ఆ సెన్సిటివ్నెస్ మనకు తగ్గిపోతుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం ఎక్కువసేపు కూడా చేయగలుగుతారు. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్లస్ పాయింట్ ఇన్ ద కండమ్ యూజింగ్. ఓకే, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, లైక్ దట్ కెమికల్ ఈజ్ నాట్ స్వీట్ ఫార్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. కొంతమందికి దట్ క్రియేట్స్ అలర్జీ యాక్చువల్లీ. వాళ్ళ సపోజ్ యూజ్ చేశారు కండమ్ యూజ్ చేసి వాళ్ళ ఒక పార్ట్నర్స్తో కలిసేసి వచ్చారు, వచ్చిన తర్వాత ఇమీడియట్లీ దర్ ఆర్ సమ్ రియాక్షన్ ఇన్ ద స్కిన్, దర్ ఆర్ సమ్ అలర్జిక్ రియాక్షన్ ఇన్ ద స్కిన్ ఆన్ ద పెనీస్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ గ్లాన్స్ పెనీస్ అని చెప్తాం. సో అక్కడ కూడా వాళ్ళకు అలర్జిక్ రియాక్షన్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఎలాంటి ఏమైనా అవుతుందంటే ఇమీడియట్లీ దే హ్యావ్ టు మీట్ డాక్టర్, ఇమీడియట్లీ కాంటాక్ట్ అవ్వాలి అండ్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మే బి దేర్. సో దాని గురించి మాత్రం డాక్టర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చూపించుకొని తీసుకోవాలి. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, లైక్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఓన్లీ ఫర్ ద ప్రివెంటివ్ పర్పస్గా మీరు యూజ్ చేస్తున్నారంటే ఒకరు యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ కండమ్ యూజ్ చేస్తే మీకు యాక్చువల్లీ సెక్చువల్ చార్మ్ మీకు రాదు. ఓకే, ఎందుకంటే దట్ విల్ కవర్ ద పెనీస్. ఓకే, ఇంకో the softy tissues which is there in the vagina, in the lady partner, అక్కడ మనకు అది టచ్ అవ్వదు, ఎందుకంటే మధ్యలో ఇది ఒక బ్యారియర్ లాగా ఉండిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎగ్జాక్ట్లీ యాక్చువల్ సెక్చువల్ చార్మ్ ఎట్లా రావాల్సింది ఆ టైప్ సెక్చువల్ చార్మ్ మనకు రాదు. రాకపోతే అది ఒక డిసాటిస్ఫాక్షన్ కొంతమందికి ఉంటుంది. సో వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే దట్స్ వై దే డోంట్ యూజ్ కండమ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఎలా కూడా యూజ్ చేస్తారు. బట్ సేఫ్టీ పర్పస్గా అయితే మీరు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ డైలీ బేసిస్లో మనం చేయకూడదు. యాక్చువల్లీ చెప్పాలంటే అది మీరు సపోజ్ ప్రెగ్నెన్సీ రాకుంటే ఉండాలంటే మీరు యూజ్ చేస్తున్నారంటే అస్సలు చేయకూడదు. ఓకే, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఏ సెకండరీ పార్ట్నర్, అదైతే ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్, లేడీ పార్ట్నర్స్, అండ్ ఆ టైప్ను మీరు వేరే వాళ్ళతో మీరు వెళ్తున్నారు అంటే ఓకే, దెన్ దట్ ఈస్ వెరీ గుడ్ అని నేను చెప్పచ్చు మీకు. బట్ ఇఫ్ యు ఆర్ విత్ యువర్ వైఫ్ అట్ హోమ్ దెన్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. సో మనం యూజ్ చేయకూడదు. అండ్ మనం అప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ డాక్టర్స్ అడ్వైస్. అంటే మనం
ఏ డేట్లు కలవచ్చు ఒక లేడీకు, ఏ డేట్లు మనం కలిస్తే మనకు ప్రెగ్నెన్సీ రాదు, సో ఆ డేట్లు కలవచ్చు ఓకే. అట్లా. అండ్ దెర్ ఆర్ సమ్ టైమ్ ఫర్ ద స్పెషలీ ఫర్ ద లేడీస్, ఆ టైం మనం చూసి మనం కలిస్తే మనకు నార్మల్గా ఇట్లా ప్రెగ్నెన్సీ రాదు. ఓకే. సో దట్ సైడ్ ఆఫ్ అడ్వైస్ యూ మస్ట్ టేక్ ఫ్రమ్ ఎ డాక్టర్ అండ్ యూ కెన్ అకార్డింగ్లీ యూ కెన్ మేనేజ్. ఓకే. Yeah. సార్ ఇప్పుడు కాండమ్స్ యూజ్ చేస్తే అసలు బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ కొంతమంది కాండమ్స్ యూజ్ చేస్తే ఓకే ప్రెగ్నెన్సీ రాదు ఇవి అని అనుకుంటారు, కానీ ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఇంకో బెనిఫిట్స్ ఏంటంటే కొంతమందికి అజ్ ఐ సెడ్ అక్కడ టైమింగ్స్ పెరగడం అవకాశం ఉంది. బికాస్ అనస్థిసియా జెల్ విల్ బి దేర్ ఇన్సైడ్. సో ఎప్పుడైనా సరే ఆ అనస్థిసియా జెల్ మనకు పెనిస్కు టచ్ అయితే మనకు నమ్నెస్ రావడం అవకాశం ఉంది. ఓకే. ఓకే. సో ఆ నమ్నెస్ వచ్చేస్తే కొంచెం టైమింగ్స్ మనకు పెరుగుతాయి. ఓకే. ఓకే. లైక్ కొంతమంది లైక్ కొన్ని స్ప్రేస్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, దట్ ఈజ్ ఆల్సో అనస్థిసియా స్ప్రే ఓన్లీ. ఓకే. సో బట్ నా ఉద్దేశం ప్రకారంగా అది యూజ్ చేయకూడదు, బికాస్ దోస్ ఆర్ ప్రిపేర్డ్ బై ద కెమికల్స్. ఓకే. సో కెమికల్స్ మెడిసిన్స్ మీరు యూజ్ చేశారంటే దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. ఓకే, తట్టుకోలేని పరిస్థితి, యూ హ్యావ్ ఏ లైక్ 1 or 2 గర్ల్ ఫ్రెండ్స్ యూ ఆర్ గోయింగ్ దేర్, ఆ గర్ల్ ఫ్రెండ్స్తో మీరు కొలవడానికి వెళ్తున్నారు అంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బికాజ్ యూ డు నాట్ నో వెదర్ దే ఆర్ మీటింగ్ ఎనీ అదర్ పర్సన్స్ ఆర్ నాట్ అని మనకు తెలియదు కదా. సో వాళ్ళ వేరే ఎక్కడైనా వెళ్తే కూడా వెళ్తారు. సో ఆ విధానం మనం ఆలోచిస్తే మనం యూజ్ చేయొచ్చు, లేకపోతే యూజ్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్, మా ఆడియన్స్కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.